దశమి లేదా యమధర్మరాజ దశమి మరణానికి దేవుడైన యమ భగవానుడికి అంకితం చేయబడింది. యమధర్మరాజు అని కూడా పిలువబడే యమకు అంకితం చేసిన పూజ ఆ రోజు జరుగుతుంది. ఈ వ్రతాన్ని 10వ రోజు చైత్రమాసం శుక్లపక్షంలో పాటిస్తారు. ప్రాథమికంగా రోజున చేసే పూజలు భక్తుడి నుండి మరణ భయాన్ని తొలగించడంపై దృష్టి పెడతాయి. మరణం యొక్క రహస్యం గురించి తెలుసుకోవడానికి యమ నివాసానికి వెళ్ళిన కథ ఉపనిషత్తులోని యువనాచికేతుల కథ వినడం ఆనందంగా ఉంటుంది. ఉపనిషత్తులకు వేదాంతాలు అని కూడా పేరు. ఆధ్యాత్మిక జ్ఞానంలోని లోతును వేదాంతం అని పిలుచుకునేంతగా ఉపనిషత్తులు భారతీయ తాత్విక చింతనను ప్రకటిస్తున్నాయి. ఉపనిషత్తులో అక్కడక్కడ కొన్ని కథలు కనిపించినా వాటిలో సత్యకామ జాబాలి, నచికేతుడి కథలకి చాలా ప్రాముఖ్యత ఉంది. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడమే జ్ఞాని లక్షణం అని సత్యకామ జాబాలి చెబితే అన్నమాటకు కట్టుబడాలి అని నచికేతుని కథ మనకు ప్రస్ఫుటం చేస్తుంది. నచికేతుని కథ కఠోపనిషత్తులో కనిపిస్తుంది. పూర్వం గౌతముని వంశానికి చెందిన వాజస్రవసుడు అనే బ్రాహ్మణుడున్నాడు. అతను ఒకసారి విశ్వజిత్ అనే యాగాన్ని సంకల్పించాడు. అప్పటికే జ్ఞానిగా పేరు పొందినవాడు కాబట్టి వాజస్రవసుని యాగం గురించి వినగానే జనం తండోపతండాలుగా వచ్చారు. యాగం అద్భుతంగా సాగి నిరాటంకంగా ముగిసింది. ఇక దాన కార్యక్రమాలు మొదలయ్యాయి. వాటిలో భాగంగా వాజస్రవసుడు ఆరోగ్యంగాను దృఢంగాను ఉన్న గోవులను తన వద్దనే ఉంచుకొని పట్టిపోయిన ముసలి ఆవులను, అనారోగ్యంతో బలహీనంగా ఉన్న వాటిని దానం చేయడం మొదలుపెట్టాడు. తండ్రి ప్రవర్తన చూసిన నచికేతునికి బాధ కలిగింది. దానమంటూ చేస్తే అది అవతల వాడికి ఉపయోగపడేదిగా ఉండాలే కానీ తన దగ్గర ఉన్న వాటిని వదిలించుకునేవిగా ఉండకూడదు కదా అన్న సందేహం మొదలైంది. పైగా బాల్య చాపల్యంతో తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా నీకు పనికిరాని వాటన్నింటినీ దానం చేస్తున్నావు సరే, ఇంతకీ నన్నెవరికి దానం చేస్తావు అని అడగడం మొదలుపెట్టాడు. పిల్లవాడు అదే ప్రశ్నను మాటిమాటికి అడగడంతో తండ్రికి చెలెత్తుకొచ్చింది. నిన్ను ఆ యముడికి దానం చేస్తున్నాను పొమ్మన్నాడు. తండ్రి నోట్లోంచి అలాంటి మాట వినిపించగానే నచికేతుడు నిశ్చేష్టుడయ్యాడు. తొందరపడి తాను అన్న మాటకు తండ్రి కూడా పశ్చాత్తపడ్డాడు. ఏదో పొరపాటున అనేశాను ఊరుకో అన్నాడు తండ్రి. కానీ నచికేతుడు ఊరుకోలేదు. పవిత్రమైన యజ్ఞ సమయంలో, అందులోనూ దానం జరుగుతున్న సందర్భంలో తండ్రి నుంచి ఎలాంటి మాట వచ్చిందంటే దాన్ని నెరవేర్చి తీరాలనుకున్నాడు నచికేతుడు. పొరపాటున అనేశాను అని తండ్రి ఎంతగా వారిస్తున్నా వినకుండా ఆ యమునికి తనను తాను అర్పించుకునేందుకు బయలుదేరాడు. యమలోకంలో నచికేతునికి యముని దర్శనమంత త్వరగా లభించలేదు. జీవకోటి పాప పుణ్యాలను బేలుజి వేస్తూ సమయం వచ్చినప్పుడు వారి ప్రాణాలను హరిస్తున్న యముడి తలమునకలుగా ఉన్నాడు. ఎప్పుడో 3 రోజుల తర్వాత నచికేతుని గమనించాడు యముడు. ముక్కుపచ్చలారని పసిపిల్లవాడికి యమలోకంలో పనేంటి, ఇంటికి పో అన్నాడు యముడు. కానీ నచికేతుడు అదలకుండా బెదరకుండా జరిగినదంతా చెప్పి తనను దానంగా స్వీకరించమని యముడిని ప్రార్థించాడు. ఏదో తొందరపాటుగా అన్నంత మాత్రాన నీ ఆయువు తీరకముందే నిన్ను స్వీకరించడం భావ్యం కాదు. నిన్ను నేను స్వీకరించలేను. పైగా నువ్వు నా ద్వారం ముందర 3 రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా గడిపావు కాబట్టి నేనే నీకు 3 వరాలను ఇస్తాను తీసుకో అన్నాడు యముడు. నచికేతుని సత్యనిష్టకు ముచ్చటపడి నువ్వు నన్ను దానంగా స్వీకరించలేదు కాబట్టి నా తండ్రి నా మీద కోపగించుకోకుండా నన్ను సంతోషంగా తిరిగి స్వీకరించాలి. అదే నా తొలి కోరిక అన్నాడు నచికేతుడు. దానికి యముడు తదాస్తు అన్నాడు. ఇక రెండవ కోరికగా ఎవరైనా సరే స్వర్గాన్ని చేరుకునేలా ఒక యజ్ఞాన్ని అనుగ్రహించమన్నాడు నచికేతుడు. ఇందులో స్వర్గం అన్న మాటకు ఒక గూఢార్థం ఉంది. స్వర్గలోకే నా భయం కించనాస్తి అంటాడు నచికేతుడు. అంటే నిర్భయమైన స్థితిని ఇక్కడ నచికేతుడు స్వర్గంగా సూచిస్తున్నాడు. దాంతో యముడు నాచికేత యజ్ఞం పేరుతో ఒక యజ్ఞాన్ని ఉపదేశిస్తాడు. ఇక మూడవ కోరికగా చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడు అని అడుగుతాడు నచికేతుడు. తనంతటి వాడు ప్రత్యక్షమై కావాల్సిన కోరికలు కోరుకోమంటే నా తండ్రి నన్ను అభిమానించాలి, జయాన్ని జయించే స్వర్గం కావాలి, మరణ రహస్యం తెలియాలి అంటూ ఈ పిల్లవాడు పారమార్థిక కోరికలను కోరడం యముడికి సైతం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అందుకే నువ్వు చిన్న పిల్లవాడివి, అవన్నీ నీకు చెప్పిన అర్థం కావు. ఈ జనన మరణాల గురించి దేవతలకే బోలెడు అనుమానాలున్నాయి. వేరే ఏదైనా కోరుకో, నీకు ఏం కావాలన్నా వరమిస్తాను అని నచికేతునికి నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు యముడు. కానీ నచికేతుడు తన పట్టుని విడవలేదు. తనకి ఇస్తే ఆ మరణ జ్ఞానాన్ని వరంగా ఇవ్వమని కోరుకున్నాడు. నచికేతుని పట్టుదల, తృష్ణ చూసిన యముడికి ముచ్చట వేసింది. సరే చెబుతా విను. మీ మానవులు గుడ్డివాళ్ళని అనుసరించే గుడ్డివాళ్ళలాగా అన్ని భౌతిక సుఖాలలోనే ఉన్నాయనే భ్రమలో ఉంటారు. తమ కోరికలను చంపుకోలేక పునరావృతమవుతున్న ఆ కోరికలను పూర్తిగా తీర్చుకోలేక మళ్ళీ మళ్ళీ భూలోకంలో జన్మిస్తూనే ఉంటారు. నిజానికి ఈ లోకంలో శాశ్వతమైనది ఒక్క ఆత్మ ఒక్కటే. దాన్ని అశాశ్వతమైన వాటితో ఎలా పొందగలరు అంటూ
ఆత్మతత్వం గురించి సుదీర్ఘంగా వివరిస్తాడు యమధర్మరాజు. ఆ మాటలకి సంతృప్తి చెందిన నచికేతుడు తన ఇంటికి సంతోషంగా తిరుగుముఖం పడతాడు. ఆత్మ జ్ఞానం గురించి యముడికి, నచికేతునికి జరిగిన సంభాషణే కఠోపనిషత్తులో ముఖ్య భాగం వహిస్తుంది. నిజానికి ఈ ఉపనిషత్తు మరో భగవద్గీతను తలపిస్తుంది. అందుకే వివేకానంద వంటి జ్ఞానులకు కఠోపనిషత్తు అంటే ఎంతో ఇష్టం. నచికేతుడు వంటి దృఢమైన విశ్వాసం ఉన్న ఓ 10-12 మంది పిల్లలు ఉంటే ఈ దేశానికి ఒక కొత్త దిశను చూపించగలను అంటారు వివేకానంద గారు. అంతేకాదు ఆయన తరచూ స్మరించే ఉత్తిష్టత జాగ్రత్త అన్న మాటలు కూడా కఠోపనిషత్తులోనివే.